టు మై ఛానల్. తప్పు చేసినోడిని కోసి కారం పెడతాడు. చిరంజీవి గారు, అనిల్ రావిపూడి గారు ఏం లక్కీ అండి, మామూలు లక్కీ కాదు, అదృష్టం అంటే వీళ్ళదే. ఎందుకంటే రాజసాబ్ డిజాస్టర్ కావడంతో ఇప్పుడు సినిమాలు రాజసాబ్ థియేటర్లన్నీ తీసి మనశంకర వరప్రసాద్కి పెంచుతున్నారు. ఇది మామూలు లక్కీ కాదు. అందులోనే హైకోర్టు టికెట్ రేటు పెంచుకో అని చెప్పడంతో 1000 నుంచి 1500 టికెట్ రేటు కూడా పెంచుతున్నారు. ఇది అదృష్టం అంటే ఇలా ఉండాలి. చిరంజీవి గారికి అండ్ అనిల్ రావిపూడి గారికి యాడ్నో మచ్చుందండి. కాబట్టి నెక్స్ట్ లెవెల్ హిట్ కోసం వీళ్ళిద్దరికీ ఈ సినిమా రెడీ అయింది. అదేవిధంగా సినిమా థియేటర్లు కూడా అమెరికాలో అండ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా ఎంత లేదన్నా 3500 పైగా స్క్రీన్లలో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఒకవేళ రాజసాబ్ హిట్ అయి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. ఎందుకంటే అప్పుడు సినిమా థియేటర్లు దొరక్క చాలా ఇబ్బంది ఉండేది. రాజసాబ్ డిజాస్టర్ కావడంతో అయినా రాజసాబ్కి ఫస్ట్ డే వచ్చి 175 crores వచ్చినాయి. సెకండ్ డే, థర్డ్ డే వరకు నడుస్తుంది. కానీ ఈ లోపల సినిమా ఫట్ అయింది కాబట్టి ఆ కలెక్షన్లు కూడా కష్టమే. ఇప్పుడు చిరంజీవి గారికి ముందున్న టార్గెట్ ఏంటంటే 400 కోట్ల క్లబ్లో చేరడం. మన సంక్రాంతికి వస్తున్న పోయిన సంవత్సరం 365 కోట్ల క్లబ్లో చేరింది. ఇప్పుడు ఆ రికార్డ్ని ఖచ్చితంగా బద్దలు కొడతాడు. ఓజీ రికార్డులు కూడా ఇందులో బద్దలు కొట్టే అవకాశం ఉంది. ఓజీ కూడా 310 కోట్ల ట్రాక్ రికార్డు ఉంది, ఓవర్సీస్ అన్నీ కలిపితే. ఇప్పుడు చిరంజీవి గారికి పెద్ద టాస్కే ఇది. కానీ అనిల్ రావిపూడి ఇక్కడ క్రింజ్ సినిమాలు తీసే అనిల్ రావిపూడికి ఇది పెద్ద లెక్కేం కాదు. ఎందుకంటే క్రింజ్ సినిమాలు మనం చూడం, కానీ మన పెద్దవాళ్ళందరూ కూడా ఖచ్చితంగా క్రింజ్ సినిమాలు ఇష్టపడతారు. వీళ్ళందరూ